ఈ మధ్య రోజుల్లో మీరు గనక గమనిస్తే ఎక్కువగా హారరు లేదా ఈ చేతబళ్ళు ఈ కైండ్ ఆఫ్ డామినేషను మన తెలుగు సినిమా కథల మీద ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. అసలు అది ఆ ట్రెండ్ మీద మీరు ఏం కామెంట్ చేస్తారు సార్? ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిమేర ఉంది, పొలిమేర వస్తుంది రేపు సత్యరాజేష్ది. అవును, రేపు థర్డ్ రిలీజ్ అది పొలిమేర. అండ్ ఆల్మోస్ట్ అంతకుముందు వచ్చిన విరూపాక్ష కూడా దాదాపుగా కాంతారా. కరెక్ట్. ఇది ఈ ట్రెండ్ ఏంటి? దీని మీద ఏం కామెంట్ చేస్తారు మీరు? ఏం లేదు, ఇప్పుడు మీరు ఏ కథనా చెప్పండి, ఆడియన్స్ అన్న వాళ్ళు దే సో ప్యూర్. మీరు ఏ కథనా చెప్పండి, సంబంధం లేని ఒక జాంబీస్ కథ చెప్పాడు ఏదో సినిమాలో ప్రశాంత్ వర్మ. అవునండి, జాంబిరెడ్డి. ఆ జాంబీస్ అంటే తెలుసు అసలు మన వాళ్ళకి, అది కూడా చూశారు ఆడింది. అంటే మనం చెప్పే దాంట్లో కొత్తదనం, తర్వాత వాళ్ళకి బోరు కొట్టించుకుని ఓహో ఇలా కూడా ఉండదు, ఒక కొత్త ప్రపంచం. వాళ్ళకి చూసిందే చూసి వాళ్ళకి బోరు కొడుతుంది. వాళ్ళకి కూడా కంటెంట్ చాలా ఉంది మన చుట్టూ, అంటే ఓటీటీల రూపంలో, శాటిలైట్స్ రూపంలో. సో ఒక థియేటర్కి రావాలి, కొత్త సినిమాని ఎంకరేజ్ చేయాలి అంటే దాంట్లో ఏదో కొత్తదనం, కాన్సెప్ట్ని వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, కనెక్ట్ అవ్వాలండి. అట్రాక్ట్ చేసి ఇదేదో థియేటర్కి వెళ్ళి చూడాలి మనం, ఓ 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత ఓటీటీలో వస్తుంది కదా అన్న థాట్ నుంచి దాటుకొని థియేటర్ వైపు వాడు వెళ్ళాలంటే దాంట్లో కొత్తదనం ఉండాలి. సో ఇలాంటివి ఇప్పుడు ఈ పొలిమేర లాంటివి కానీ, కాంతార లాంటివి కానీ, విరూపాక్ష లాంటివి కానీ, ఆ కొత్తదనం, కొత్త విజువల్, ఒక కొత్త ప్రపంచం, ఏదో కొత్త కంటెంట్ ఏదో చూపించాడు. ఆహా కొత్తగా ఉంది కదా అంతే అన్నది. దానివల్ల వీటి సక్సెస్కి అదే రీజన్ దోహదపడుతున్నాయి. 100% ఏంటి, ఆటోమేటిక్గా మీకు ఆ జోనర్లో మీకు ఒకటి హిట్ అయితే ఇంకోళ్ళు అదే జోనర్ వెనకాల అందరూ కూడా ఫాలో అవుతారు. అవునండి. సో వచ్చినవన్నీ హిట్ అవ్వలేదు, బట్ వాటిలో కొత్త మనం రెగ్యులర్ నుంచి ఏవేగా ఆ ప్రపంచం కనబడతారు. అదేలేండి, లవ్ స్టోరీస్ దగ్గర నుంచి విలన్ వర్సెస్ హీరోలు, లవ్ స్టోరీలు, వీటన్నిటి నుంచి ఏవేగా కొత్తగా అనిపించగానే స్పైన్ చిల్లింగ్గా ఉంటాయి. పైగా అప్పుడు మేము 2013 అనుకుంటా, 13-14 గీతాంజలి తీసాం. ఫస్ట్ హారర్ కామెడీస్లో మన తెలుగులో అదొక పైనీర్ అయిపోయింది. అవును. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి వెనకాల. అవును సార్, చాలా వచ్చాయి, దాంట్లో చాలా ఆడాయి కూడా. అవును, ఓకే, చాలా ఆడాయి. ఆ తర్వాత ఏదైనా అప్పుడు గీతాంజలి పాత్ బ్రేకింగ్ అయింది. పాత్ బ్రేకింగ్ హారర్లో కామెడీ పెట్టచ్చు అని, అవును, లాట్ ఆఫ్ హ్యూమర్ మిక్స్ చేయొచ్చు అని. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందని చేస్తున్నాం. ఇప్పుడు ఆ షూటింగ్ జరుగుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 2 గీతాంజలి మళ్ళీ వచ్చిందని చేస్తున్నాం. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఉండాలన్నది ప్రయత్నం అవుతుంది. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు అది కూడా ఈ మన గీతాంజలి మౌల్డ్లోనే ఉంటుంది. సేమ్ దాని ఎక్స్టెన్షన్. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు సినిమా. ఓకే, గీతాంజలి తర్వాత ఎక్కడైతే సినిమా ఆగిందో, గీతాంజలి ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, గీతాంజలి 2. ఓకే, నాకు మీ ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఓ పక్కన అన్నీ చాలా పెద్దవి, అసలు అగ్నిపర్వతాలు లాంటివి మోస్తూ ఉంటారు. పక్కకు వచ్చేసరికి గీతాంజలి మళ్ళీ వచ్చింది, గీతాంజలి, శంకరాభరణం, మళ్ళీ ఈ సినిమాలు కూడా హ్యాండిల్ చేస్తుంటారు. ఈ ట్రావెల్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు యాజ్ అ రైటర్గా నేను అనుకోకుండా ఇప్పుడు వెంకీ నుంచి, అమ్మాన తమిళమ్మ నుంచి నేను రాసినవన్నీ పెద్ద హీరోస్కి ఇటు రాశా. అలాగ అనుకోకుండా పడింది. ఒక అప్ టు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. పక్కన చిరంజీవి గారు, ఇప్పుడు మహేష్ బాబుతో దూకుడు, ఎన్టీఆర్ తోటి 4 ఫిలిమ్స్ ఎన్టీఆర్ తోటి. అవును, జైలవకుశ, బాద్షా, అదుర్స్, సాంబా, 4 ఫిలిమ్స్ ఎన్టీఆర్తో. సో ఈ పెద్ద హీరోస్ తోటి బిగ్ స్పాన్ ఉన్న ఫిలిమ్స్ చేస్తూ పైన ప్యారలల్గా ఒక చిన్న కాన్సెప్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తూ ఉంటే
మనలో ఉన్న రైటర్కి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న దాంతో ఈ ప్యారల్ సినిమా లాగా అదే చాలా, ఎందుకంటే ఎవరు బిగ్ ఫిలిమ్స్ రైటింగ్, స్మాల్ ఫిలిమ్స్ Producing. రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్. Writing and నేను రాయింది ప్రొడ్యూస్ చేయనిది. ఓకే. నేను వేరే వాళ్ళ కథలు, వేరే వాళ్ళ ఇది అంటే వాళ్ళు ఒక స్టోరీ తెచ్చుకుంటే మీరు దాన్ని చేస్తారా, లేకపోతే మీ స్టోరీ? నాకు స్టోరీ నచ్చినా, ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి ఉంది, కథ నాది కాదు, కథ ఆ డైరెక్టర్ తెచ్చాడు రాజ్ కిరణ్ అని, బట్ ప్యూర్ హారర్. నేను ప్యూర్ హారర్ అయితే నేను చేయనమ్మా, దీన్ని నేను నా స్టైల్ హారర్ కామెడీ అయితే చేద్దాం, నాకు కథ నచ్చింది, దీనిని స్క్రీన్ ప్లే నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను చేస్తా, ఇది ప్రొడ్యూస్ చేస్తా, నేను డైరెక్ట్ చేస్తాను. ఇంకోసారి డన్ దాన్ని అప్పుడు ఆ హారర్ని హారర్ కామెడీ చేశా. అదే మీ స్టైల్లో చెప్పారు హారర్ని. ఎగ్జాక్ట్లీ అలాగా. కథ నాది అయినా కాకపోయినా దాన్ని నా స్కూల్లోకి తెచ్చి అవతల వాళ్ళకి ఇష్టమైతే కథ తెచ్చినట్టు, లేదా ఇప్పుడు గీతాంజలి 2 ఉంది, అది నా కథ, అది గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో అలా ప్యారలల్గా ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ని కూడా బతికించాలి. స్మాల్ ఫిలిమ్స్ కెన్ సీ బిగ్ రిజల్ట్స్. వర్కౌట్ అయితే ఇక సర్ప్రైజ్, దానికి వచ్చే హీరోయిజం కూడా వేరే, దాని సెలబ్రేషన్ వేరేగా ఉంటుంది, వేరే ఉంటుంది. దాని సెలబ్రేషన్ అన్బిలీవబుల్గా ఉంటుంది. అది ఆయన ఒక ఈవి సత్యనారాయణ గారు ఒక్కడే చేసాడు ఆ టైంలో. ఆయన పెద్ద హీరోలతో చేస్తూ ఉండేవాడు, మళ్ళీ పక్కనే ఆమె అని అదని ఇదని చేస్తూ. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఎందుకంటే ఒక పెద్ద ఆర్మీలా పనిచేస్తారు, 100 మంది దాని వెనకాల. బట్ అల్టిమేట్గా ఇట్ బికమ్స్ చిరంజీవి సినిమాయే అవుతుంది, వాళ్ళతో వేరయ్యా. అది కోన వెంకట సినిమా అవ్వదు, చిరంజీవి బాబీ సినిమా అవుతుంది. అదే నదులన్నీ కలిసి సముద్రంలో ఎగ్జాక్ట్లీ, మేమందరూ పాయలు అంతే, చిన్న చిన్న పాయలన్నీ కలిసి చిరంజీవి గారైన సముద్రంలో. అది ఆ నది బాబీ అయితే మేమందరం పాయల కింద నదిలో చేరి నది తీసుకెళ్ళి సముద్రంలో కలిపాం. సో బట్ ఇక్కడ అనుకోండి కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు నేను కోనా ఫిలిం కార్పొరేషన్లో ఇప్పుడు నేను తీసినవి ఇవన్నీ ఏంటంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే. సో దానికి వచ్చే హీరోయిజం వేరు, ఒక నిన్ను కోరి దానికి వచ్చిన హీరోయిజం వేరు. ఓహో, ఒక మంచి హార్ట్ టచింగ్ స్టోరీ కూడా అడాప్ట్ చేసుకోగలడం అనే ఒక పేరు విత్ నిన్ను కోరి. అలాగే గీతాంజలి హారర్ కామెడీ, అలాగే ఒక నీవెవరో థ్రిల్లరు, ఇలాంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీవిష్ణుతో కూడా ఒక వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం ఒకటి స్టార్ట్ చేస్తున్నాం డిసెంబర్ జాన్ నుంచి. ఓకే, జాన్ నుంచి కోనా ఫిలిం కార్పొరేషన్. అది కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది అది. అదే అతను కూడా ఈ మధ్య మంచి సక్సెస్ సామాజిక వర్గం శ్రీవిష్ణు. అవును, డెఫినెట్గా ఆల్మోస్ట్ మీ ప్రోడక్ట్ కింద చెప్పచ్చా? చెప్పలేదు అసలు. ఓకే, ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ చిన్న సినిమాలు నాకు తెలిసి మీరు ఒక్కరే చేస్తున్నారు. అంటే ఒక పెద్ద బ్లాక్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఈ చిన్న సినిమాలు అంతమందికి లైఫ్ ఎంప్లాయ్మెంటు, అందులో ఎవరు మళ్ళీ ఓ బాబీ అవుతాడో, మళ్ళీ ఇంకొకడు శివ నిర్వాణ ఎవడవుతాడో తెలియదు, నాని ఎవడవుతాడో తెలియదు. కరెక్ట్. ఏం సార్? అలాగే ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిన తోటి శివ తొర్లపాటి అని ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాం. అతను అట్లాంటా, అతను అమెరికా, ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా గ్రూప్ డ్యాన్సర్గా పనిచేస్తూ ఇక్కడ మన రఘు శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ బ్యాచే. ఓకే, ఆ టైంలో ఇక్కడ ఇతను అవకాశాలు రాక సరే అని చెప్పి ఏదో అమెరికా అవకాశం వస్తే అమెరికా వెళ్ళిపోయాడు. తన వైఫ్ సాఫ్ట్వేర్, తిను అక్కడ ఒక స్టూడియో పెట్టుకున్నాడు, ఒక డ్యాన్స్ స్టూడియో, శివ డ్యాన్స్ అకాడమీ అని. ఈరోజు ఆ స్టూడియోలో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 500. సో అతను నా పరిచయం అయ్యి అతను నాకు వేరే కథలు చెప్తే, ఆ కథ కాదు మాకు నిన్ను కోరిలో కూడా ఇప్పుడు నేను అమెరికాలో నేను ఏ సినిమా చేసినా తను అక్కడ కొరియోగ్రఫీ. ఓకే, నిన్ను కోరిలో కూడా బ్రేకప్ సాంగ్ ఉంటుంది. అవును, అది తను చేసింది శివాతర్లపాటి. ఓకే, అలాగే నిశ్శబ్దంలో కూడా ఒక సాంగ్ నేను అమెరికాలో చేసిన ప్రతి ఫిలింలో అతనితో చేయించేవాడిని. సో అతను కథ చెప్తే అది కాదు నేను కథ అనుకున్నాను, నువ్వు దానికి డైరెక్ట్ చేయని ఇప్పుడు శివాతర్లపాటిని పరిచయం చేస్తున్నాను.
గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలిలో 2లో. ఓకే. సో అతను కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అవునా? ఆఫ్టర్ దిస్. సో ఎలిమెంట్ కనిపెట్టారు మీరు. డెఫినెట్గా. ఓకే. ప్యాషన్ ఇప్పుడు అల్టిమేట్గా అమెరికాకి వెళ్ళి ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ మనసు ఇక్కడే ఉంటుంది. అవునండి. వాళ్ళ మనసు ఇండియాలోనే ఇదే ఫిలిం ఇండస్ట్రీలో గ్రూప్ డాన్సర్గా కార్డు సంపాదించి చాలా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద చేశాడు. బట్ మళ్ళీ అల్టిమేట్ బ్యాక్ టు రూట్స్. డెస్టినీ అండి మీ ద్వారా మళ్ళీ కమింగ్ బ్యాక్ అలా చాలా పెవిలియన్ అంటే ప్రవీణ్ లక్కరాజు ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ డైరెక్టరు. అవును. గీతాంజలితోనే తను అయ్యాడు అవును మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ అలా తను కూడా. సో అంటే ఒకటి ఏంటంటే మనం హిట్ ఫిలిమ్స్ ఇవ్వడం కన్నా ఒక డైరెక్టర్ మనం తయారు చేయగలిగితే, ఒక మంచి సెన్సిబిలిటీని గుర్తించగలిగితే మనం తయారు చేసేది ఉంది. అతను తెలివితేటలు అతన్ని దీంట్లో వస్తుంది, అప్బ్రింగింగ్లో వస్తుంది, అతని అండర్స్టాండింగ్లో వస్తుంది. మనం పరిచయం చేయగలిగితే ఇంకా చాలా మంది అలాంటి వాళ్ళు 10-20 సినిమాలు అతని వల్ల ఇండస్ట్రీకి వస్తాయి. అంటే వర్క్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ.